గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 5.2లో 4 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదమ్మా. సో ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? రైట్. ఈ టెక్స్ట్ బుక్లో మీరు చూడండి. మనము 3rd ప్రాబ్లం వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. 4th ప్రాబ్లం, with most of the Xerox machines you can reduce or enlarge your original by entering a percentage for the copy. Reshma wanted to enlarge a 2 centimeters by 4 centimeters drawing. She set the Xerox machine for 150% and copied her drawing. What will be the dimensions of the copy of the drawing be? ఇక్కడ 2 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్ లెంత్ బ్రెడ్త్ ఉందంట. ఆ లెంత్ బ్రెడ్త్ రెండు కూడా 150 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడంట. సో 150 ఆఫ్ 2 సెంటీమీటర్స్ 150 ఆఫ్ 4 సెంటీమీటర్స్ చేయండి. ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చిన నెంబర్స్కి రేషియో చేయండి. ఓకేనా చిల్డ్రన్? సో అది కూడా హోంవర్క్ పెట్టుకోండి. స్మాల్ ప్రాబ్లమ్ చిన్నది అది. అంటే 150 ఆఫ్ 2 సెంటీమీటర్స్ చేయండి అమ్మా. ఫస్ట్ 150/100 × 2 చేయండి. తర్వాత 150 ఆఫ్ 4 చేయండి. చేసిన తర్వాత రెండింటిని రేషియో చేయండి. అంతే. ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ యువర్ బుక్ ఈజ్ 150 రూపీస్ అండ్ డిస్కౌంట్ ఈజ్ 15%. ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ టు బి పెయిడ్. ఏమంటున్నాడు? బుక్ ఉంది కదా, బుక్ యొక్క కాస్ట్ ఎంత అంట? 150 రూపీస్ అంట. 150 రూపీస్ 15% డిస్కౌంట్ ఇచ్చిండు. 15% ఆఫ్ 150 చేయండి. వచ్చిన దాన్ని 150లో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఏమవుద్ది? యాక్చువల్ రేట్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ గిఫ్ట్ ఐటెం 176 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 165. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంట్. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఏమంటున్నాడంటే గిఫ్ట్ ఐటమ్ ఉంది. ఆ గిఫ్ట్ ఐటమ్ 176 రూపీస్ ఉంది. ఆ 176 రూపీస్ని 165 రూపీస్కి డిస్కౌంట్లో ఇచ్చేసారంట. సో 165 ఇస్తే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు? డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై ఎంఆర్పి. ఎంపీ అని పెట్టాను కదా, ఎంపీ × 100 ఫార్ములా చెప్పాను కదా. సో ఫస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. మీకు డిస్కౌంట్ ఎంత అనేది వస్తుంది. ఆ డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఎంపీ ఎంత? 176 వేసుకోవాలి. ఎందుకంటే అదే కదా మార్కెట్ ప్రైస్ ఎంపీ. సో 176 వేసుకోవాలి. × 100 చేయండి. మీకు కావాల్సినటువంటి డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ స్మాల్ ప్రాబ్లమ్సే కాబట్టి ఆ 3 కూడా హోంవర్క్ చేసేయండి. ఆల్రెడీ నిన్న 5 and 6 చేయమని చెప్పాను. ఒకవేళ చేయకపోతే ఈరోజైనా చేయండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం చెప్తాను చూడండి. ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 200 బల్బ్స్ ఫర్ 10 రూపీస్ ఈచ్. షాప్ కీపరు మొత్తం టోటల్గా 200 బల్బ్స్ని కొనుక్కొని వచ్చాడంట. పర్చేజ్ అంటే కొనుక్కున్నాడు. ఒక్కొక్కటి 10 రూపీస్ లెక్క కొనుక్కున్నాడు. అంటే ఇప్పుడు మనం కొనుక్కొని వచ్చాడు అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే సిపి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద సిపి. నెంబర్ ఆఫ్ total number of bulbs. Total number of bulbs is equal to 200. Cost of each bulb. Cost of each bulb 10 rupees. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 200 బల్బ్స్ కనుక్కుందాం. కాస్ట్ ఆఫ్ 200 బల్బ్స్. Cost of 200 bulbs is equal to 10 rupees into 200. That is how much? 2000 rupees. So మనకి CP వచ్చిందమ్మా. CP is equal to 2000. ఇంకేమన్నాడు క్వశ్చన్? However 5 bulbs were fused and put them into scrap. ఇక్కడ 5 బల్బులు ఏమైనాయి అంటే ఫ్యూజ్ అంటే ఫ్యూజ్ పోయినాయి అంట. అంటే బల్బులకి ఫ్యూజ్ ఉంటుంది కదా, సన్నగా టంగ్స్టన్ దాంతో తయారై ఉంటుంది కదా. చూసారా మీరు ఎప్పుడైనా? బల్బు మధ్యలో ఇట్లా ఉంటుంది, దాన్ని ఫ్యూజ్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఇట్లా బల్బు ఉందనుకోండి,
ఆ బల్బుకి మధ్యలో ఇలా ఉంటుంది చూసారా, టంగ్స్టన్ తీగ అంటారు, దీని పేరు టంగ్స్టన్ దీని పేరు. సో దీంతో ఇట్లా సన్నగా ఉంటుంది, దానితో అది పోయిందంట, అంటే ఎక్కడో ఒక చోట కట్ అయిపోయినట్టు. ఆ ఫ్యూజ్ పోతే ఈ బల్బు గ్లో అవ్వదు, అంటే వెలగదు. ఫ్యూజ్ ఉంటేనే బల్బ్ వెలుగుతుంది, ఫ్యూజ్ లేకపోతే బల్బ్ వెలగదు. సో ఇక్కడ ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ పోయినప్పుడు ఎన్ని అంట 5 అంట. సో దాన్ని ఏం చేశాడంటే స్క్రాప్ అంటే పగిలిపోయిన వాటిలో పడేసాడు. ఇక ఫ్యూజ్ పోయిన పనికిరావు కదా, కాబట్టి పగిలిపోయిన వాటిలో పడేసాడు. అంటే ఇంక రిమైనింగ్ ఎన్ని బల్బ్స్ ఉన్నట్టు, నెంబర్ ఆఫ్ ఫ్యూజ్డ్ బల్బ్స్. సో నెంబర్ ఆఫ్ fused bulbs, number of fused bulbs is equal to 5. Remaining bulbs is equal to 200 minus 5, that is equal to 195. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన అమ్ముకున్నాడంట ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బల్బ్, ఎంతంట సెల్లింగ్ ప్రైస్. రిమైనింగ్ వర్ సోల్డ్ ఎట్ 12 రూపీస్ ఈచ్, ఒక్కొక్కటి 12 రూపీస్కి కొనుక్కున్నాడు. ఒక్కొక్కటి 12 రూపీస్కి కొనుక్కుంటే ఇప్పుడు 195 బల్బ్స్ అమ్మినట్టే కదా, అంటే 195 బల్బ్స్కి టోటల్గా ఎంత అవుతుంది అని చెప్పేసి కనుక్కోవాలి. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 195 bulbs is equal to 195 into 12. How much? 195 into 12 multiplication చేసుకుందాం పక్కన. Then 195 into 12 is equal to 5s are 10, 2 9s are 18 plus 1 19, 2 1s are 2 plus 1 3 into 1 5s are 1 1s are 1 9s are 1 1s are 0 14 13 2 2 3 4 0. So ఇప్పుడు selling price of 195 bulbs, selling price of 195 bulbs is equal to 2340. ఇంకేమన్నాడు క్వశ్చన్, నేను ఇంకా క్వశ్చన్ ఏమడిగాడో కూడా చూసుకోలేదు. ఏం చేశాను, వాడు ఇచ్చినటువంటి డేటా మొత్తం మీకు రాసి చూపించా అంతే. ఏమంటున్నాడంటే మొత్తం 200 బల్బ్స్ని కొనుక్కొచ్చుకున్నాడు, ఒక్కొక్కటి 10 రూపీస్ లెక్క కొనుక్కొచ్చుకున్నాడు. అంటే మొత్తం 2000 రూపాయలు పెట్టి బల్బులు కొనుక్కొచ్చుకున్నాడు అనమాట, మొత్తం పర్చేజ్ చేశాడు. సో అందులో 5 బల్బ్స్ ఫ్యూజ్డ్ అయినాయి. ఆ తర్వాత రిమైనింగ్ బల్బ్స్ అన్ని 195. అందులో మళ్ళీ ఒక్కొక్క బల్బుని 12 రూపీస్కి సోల్డ్ చేశాడు. సో 12 రూపీస్కి సోల్డ్ చేస్తే రిమైనింగ్ మిగిలిన బల్బులన్నీ ఎంత అన్నట్టు 2340 రూపీస్ పెట్టి సోల్డ్ చేశాడు టోటల్ బల్బ్స్. దెన్ ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఏంటి, ఎస్పీ ఈజ్ గ్రేటర్ దాన్ ది సిపి. ఎస్పీ సిపి కంటే ఎక్కువగా ఉంది కదా, సో ఎస్పీ గ్రేటర్ దాన్ సిపి. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది. ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి హీ గెట్ గెయిన్ ఆర్ లాస్. చెప్పండి ఏమొస్తుంది అతనికి, హీ గెయిన్ లాస్. సార్ he got gain. Then gain formula ఏంటమ్మా, then he got gain percentage, gain is equal to SP minus CP. Then SP means 2340 minus 2000. How much 340 rupees gain. 340 రూపీస్. అతనికి లాభం ఎంత వచ్చింది, 340 రూపీస్ వచ్చింది అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ 340లో ఆయన గెయిన్ పర్సెంట్ కనుక్కోమన్నాడు కదా, అప్పుడు మనం ఏం చేయాలి, గెయిన్ పర్సెంట్కి ఫార్ములా రాసుకోవాలి. మీకు అంతకు ముందే చెప్పాను గెయిన్ పర్సెంట్కి ఫార్ములా. వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్? గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ గెయిన్ బై సిపి ఇంటూ 100.
gain by CP into 100. What is the gain? 340. 340 by CP. How much CP? CP is 2000. 2000 into 100. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, గెయిన్ కానీ లాస్ కానీ పర్సంటేజ్ కావాలి అంటే బోత్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ సిపి మీదనే డిపెండ్ అవుతాయి. సిపి ఉంటేనే మనం గెయిన్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? సో 340 by 2000 into 100. Then here 2 zeros and 2 zeros gets cancelled, remaining 1010 gets cancelled. So 34 by 2. Both are exactly divisible by 2. Then 17 by 1 means 17. So gain percent is equal to 17%. Therefore he got 17% of gain. That is the answer. అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి నీట్గా. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. రైట్. Complete the following table with appropriate hand rise wherever possible. చూడండి అమ్మా, ఇక్కడ బ్లాక్ షేడింగ్ ఉన్నాయి కదా, ఆ షేడింగ్ బ్లాక్ షేడింగ్ ఉంది కదా, ఆ షేడింగ్ ఏమీ అవసరం లేదు. సో షేడింగ్ లేనివి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమంటున్నాడు? సీరియల్ నెంబర్, కాస్ట్ ప్రైస్, ఎక్స్పెన్సెస్, సెల్లింగ్, ప్రాఫిట్ లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే వాడు కొనుక్కున్నాయి, ఎక్స్పెన్సెస్ అంటే అతనికి మిగిలినవి. సో మిగిలిన వాటిలో గెయిన్ వచ్చిందా, గెయిన్ పర్సెంట్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సెంట్, లాస్ వస్తే లాస్ పర్సెంటేజ్, ఇవన్నీ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ మనం చూద్దాం సీరియల్ నెంబర్. ఫస్ట్ సీరియల్ నెంబర్లో 1 చూడండి, కాస్ట్ ప్రైస్ 750, ఎక్స్పెన్సెస్ 50 పైసా, సారీ 50 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ అని చూడండి, ఫస్ట్ టేబుల్ చూడండి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 750 రూపీస్, 750. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ 50 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. మనకి ఇంకేమి ఇచ్చాడు? ప్రాఫిట్ ఇచ్చిండు. ప్రాఫిట్ 80. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఒకటి, నెక్స్ట్
ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ చూడండి, సో కాస్ట్ ప్రైస్ ఏమో 750 రూపీస్, ఎక్స్పెన్సెస్ ఏమో 50 రూపీస్, అలాగే ప్రాఫిట్ ఏమో 80 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమందంటే ఐటమ్ ఇవ్వలేదు మనకి, ఐటము ఏది ఇచ్చాడు అనేది ఐటమ్ ఇవ్వలేదు. ఒక ఐటమ్ని 750 రూపీస్కి కొనుక్కొచ్చుకున్నాడు అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే అంతే కదా, కొనుక్కొచ్చుకున్నట్టు. సో ఈ 750 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చుకున్న ఐటమ్ మీద 50 రూపాయలు ఖర్చు పెట్టిండు. అంటే ట్రాన్స్పోర్ట్ కనో లేకపోతే రిపేర్ కనో దేనికో దానికి మొత్తానికైతే 50 రూపీస్ దానికోసం ఖర్చు పెట్టిండు. ఓకేనా? సో ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుద్ది ఇప్పుడు మనకి అంటే ఇది ఒకటి కాస్ట్ ప్రైస్ కిందగా మనము అస్యూమ్ చేసుకోకూడదు. ఈ ఎక్స్పెన్సెస్ కూడా అందులో కలపాలి, ఎందుకంటే అలానే కదా ఖర్చు పెట్టింది. సో ఆ ఖర్చుని కూడా కలుపుకోవాలి, కలుపుకుంటేనే మనకి టోటల్గా కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో యాక్చువల్ నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 750 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ 800. ఓకేనా? ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ ఉంది, కావాల్సిన ఏంటి సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ సిపి ప్లస్ పి, అంతే కదమ్మా, సిపి ప్లస్ పి. కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ రెండు కలిపితేనే మనకి ఎస్పి అవుతుంది. సో కాస్ట్ ఎంత 800 ప్లస్ ప్రాఫిట్ ఎంత 80, టోటల్గా 880 రూపీస్ అనమాట. 880 రూపీస్. ఇదేంటి ఎస్పి, మనకు కావాల్సినటువంటి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. సో సెల్లింగ్ ప్రైస్ ఎస్పి ఈజ్ ఈక్వల్ 880. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు కదా, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 80 రూపీస్ బై సిపి ఎంత 880, సారీ సిపి ఎంత 800 ఇంటూ 100. సో ఇప్పుడు మనకి 0 0 gets cancel and also 0 0 gets cancel. 8 ones are 8 ones are, then 10%. So profit percentage is equal 10%. So profit percentage is equal. మీరు ఏం చేస్తారంటే టేబుల్ ఏం రాసుకోవద్దు, ఆ టేబుల్ అంతా పెద్ద తలకాయ నొప్పి మేడం. సో టేబుల్ ఏం రాయొద్దు. టేబుల్ రాయకుండా ఏం చేస్తారంటే పైన కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అని ఉంది కదా, సో ఆ కంప్లీట్ ద ఫాలోయింగ్ అని పెట్టుకోండి. టేబుల్ అని రాయమాకండి క్వశ్చన్లో. చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ విత్ అప్రోప్రియేట్ ఎంట్రైస్ వేర్ ఎవర్ పాసిబుల్. టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ని లీవ్ చేసేయండి. ఓకేనా? సో ఆ టేబుల్ని తీసేసి మిగిలిన రాయండి. తర్వాత క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా నేను ఎలా రాశానో అలాగే ఎక్కించుకోండి, టేబుల్ రాయకుండా. సో డైరెక్ట్గా ఇట్లా రాసేసేయండి, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. $880, 10%, అంతే రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఇప్పుడు రబ్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ ఏముంది? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 4,500.
నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ PXPNSES expenses 500 ఇంకేమి ఇచ్చాడు లాస్ 1000 లాస్ ఈజ్ ఈక్వల్ టు 1000 లాస్ 1000 లాస్ పర్సెంటేజ్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు selling price is equal to question mark loss percentage is equal to question mark ఓకేనా చూడండి ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి సో సెల్లింగ్ ప్రైస్ is equal what is the formula ముందు ఇక్కడ జనరల్ గా కాస్ట్ ప్రైస్ ఎక్స్పెన్సెస్ రెండు ఇచ్చిండు అంటే ఒక ఐటెం ని 4500 పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు ఆ కొనుక్కొచ్చుకున్న ఐటెం కి ఇంకా 500 రూపీస్ ఎక్స్ట్రా అతను ఖర్చు పెట్టాడు అంటే టోటల్ గా సిపి ఏమవుతుంది టోటల్ సిపి ఇస్ ఈక్వల్ 4500 ప్లస్ 500 దెన్ టోటల్ గా 5000 అంతే కదమ్మా 5000 మనకి సిపి ఎంత ఉంది 5000 సిపిలో నుంచి లాస్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది ఓకేనా సో సిపి అంటే 5000 మైనస్ 1000 ఇజ్ ఈక్వల్ టు 4000 అంటే అతను ఎంతకి అమ్మాడు 1000 రూపీస్కి అమ్మాడు 5000 కొనుక్కొచ్చుకొని 4000కి అమ్ముకున్నాడు అందుకే 1000 రూపాయలు లాస్ వచ్చింది ఇప్పుడు మనకి లాస్ పర్సెంటేజ్ కావాలి సో లాస్ పర్సెంటేజ్ ఎంతమ్మా ఫార్ములా ఏంటి లాస్ బై సిపి ఇంటూ 100 లాస్ హౌ మచ్ లాస్ 1000 సో 1000 బై సిపి హౌ మచ్ సిపి 5000 ఇంటూ 100 000 మూడు జీరోలు కట్టు 5 టేబుల్లో 5 ones 5 twos 5 zeros then 20%. So loss percentage is equal to 20%. Loss percentage is equal to 20%. Okay na? Note చేసుకోండి నీట్గా Next third one. Cost price is equal to how much 46,000 cost price is equal to 46,000 expenses is equal to 4,000 next ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడమ్మా selling price is equal 60,000 ఏం అనుకోమన్నాడు ప్రాఫిట్ ఆర్ లాస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఏది వస్తే అది ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి లాస్ వస్తే లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి ఇప్పుడు మనకి టోటల్ సిపి కావాలి ఎందుకంతే కదా ఇంత పెట్టి కొనుక్కున్నాడు ఇంత ఖర్చు పెట్టుకున్నాడు సో టోటల్ సిపి is equal 46,000 plus 4,000 ఎంత 50,000 అంతేగా ఈ 6,000 కి 4,000 కలిపి 10,000 అవి 40 ప్లస్ 10 50,000 సో సిపి ఎంత వచ్చింది 50,000 వచ్చింది
ఓకేనా రైట్ 50,000. మరి ఇప్పుడు ఏం కావాలి లాసా ప్రాఫిటా అనుకోవాలి. ఎస్పీ ఎంత 60,000. సో ఎస్పీ గ్రేటర్ దాన్ సిపి అంతే కదా. సో ఎస్పీ ఎక్కువగా ఉందంటే అప్పుడు మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత 60,000. 60,000 మైనస్ సిపి ఎంత 50,000. చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది ప్రాఫిట్ 10,000 లాభం అంట 10,000 లాభం. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ప్రాఫిట్ percentage is equal to profit by CP into 100. Profit ఎంత 10,000. 10,000 by CP అంటే 50,000. 50,000 into 100. Then 10 10 10 10 10 10 10 10 4 zeros 4 zeros gets cancelled. Then 5 ones are 5 twos are 5 zeros are. Then 20%. Here also profit percent is 20. Then profit percentage is equal 20%. Profit percentage is equal to 20%. ఓకేనా చిల్డ్రన్. సో ఇంతవరకు మనకి 20% వచ్చింది ఇక్కడ ప్రాబ్లం. చూడండి అమ్మా నెక్స్ట్ నేను 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 4th ప్రాబ్లం 5th ప్రాబ్లం మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఇది కాస్ట్ ప్రైస్ ఎక్స్పెన్సెస్ రెండు కలిపితే డైరెక్ట్ సిపి. సో సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ వచ్చాక ప్రాఫిటా లాసా కనుక్కొని ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పర్సెంట్ లాస్ అయితే లాస్ పర్సెంట్ కనుక్కోండి. ఓకేనా. సో 4th 5th రెండు కూడా హోంవర్క్ పెట్టుకోండి. ఆ హోంవర్క్ చేసి నాకు నీట్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్ కదా చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.